చంద్రబాబు లాంటి వాళ్ళకి మరింత వెసులుబాటు. ఎందుకు అంటే దశాబ్దాల తరబడి స్టేలు ఉంటాయి. ఇప్పుడు జగన్ కేసులు రన్నింగ్లో ఉండగానే 10 ఏళ్ళు అయిందని వివాదం చేస్తున్నటువంటి వాళ్ళు, బిల్లీరావు కేసు ఎప్పటిది? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి కేసు, చంద్రబాబు సీఎంగా దిగిపోగానే రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైనటువంటి కేసు ఇప్పటిదాకా నడుస్తూనే ఉందే. అసలు అది ఎవరికైనా తెలుసా? మనం చెప్పేదాకా, మనం మాట్లాడుకునేదాకా. సరే, అది చాలామందికి తెలియదు, అది వదిలేద్దాం. ఇప్పుడు బాబు గారి కేసులతో పాటు అనేక కేసులు స్టేలతో దశాబ్దాల తరబడి ఉండిపోతున్నటువంటి నేపథ్యంలో ఆ మధ్యన సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ వేసింది. 6 నెలల్లోపు స్టే కనుక ఎత్తేయకపోతే ఆటోమేటిక్గా స్టే ఎత్తేసినట్టే అని చెప్పేసి. అందులో భాగంగానే లక్ష్మీపార్వతి కేసును అప్పుడెప్పుడో బాబు గారు స్టే వేస్తే మొన్న మధ్యన అది డిస్పోజ్ అయ్యి మళ్ళీ కేసు విచారణకు వచ్చి ఆ తర్వాత కొట్టేసినటువంటిది కూడా స్టేలు అనేటువంటి వాటితో ఉన్నటువంటి వ్యవహారం ఇది. ఇప్పుడు ఈ ఇష్యూలో బాబు గారి కేసు అని కాకుండా అట్లాంటి కేసులకి సుప్రీంకోర్టు మళ్ళీ వెసులుబాటు ఇచ్చింది. ఎన్ని రోజులైనా స్టే పెట్టుకోవచ్చు, అది హైకోర్టులు ఇష్టం. దాంట్లో సుప్రీంకోర్టు జోక్యం లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్లని పక్కన పెడుతున్నామని పాత ఉత్తర్వులను పక్కన పెట్టింది. సివిల్ క్రిమినల్ కేసులో ట్రయల్ కోర్టులు, హైకోర్టులు జారీ చేసే స్టే ఉత్తర్వులు 6 నెలల తర్వాత వాటంతటా అవే రద్దు కావని గురువారం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఈ అంశం మీద గతంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తోసిపుచ్చింది. సుప్రీంకోర్టే గతంలో అదే కోర్టు ఇచ్చిన తీర్పుని తోసిపుచ్చింది. 2018లో ఆసియన్ రీసర్ఫేసింగ్ ఆఫ్ రోడ్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ సిబిఐ కేసులో 3 సభ్యులు సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్దిష్ట గడువు ప్రస్తావించకుండా ఉంటే 6 నెలల తర్వాత కోర్టులు జారీ చేసిన స్టే ఉత్తర్వులు వాటంతటా అవే రద్దు అవుతాయని తీర్పిచ్చింది. తర్వాత ఈ తీర్పు సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసే స్టే ఉత్తర్వులకు వర్తించదని సుప్రీంకోర్టు వివరణ ఇచ్చింది. 2018 తీర్పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఇందులో జస్టిస్ ఎస్ ఓకా, జస్టిస్ జేబీ పార్దవాలా, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రా అంటే 5 సభ్యుల ధర్మాసనం వాదోపవాదాలు విని ఈ ధర్మాసనం తన తీర్పును గత ఏడాది డిసెంబర్ 13 రిజర్వ్లో ఉంచింది. ఇప్పుడు ఆ తీర్పు ఇచ్చారు. దీని ప్రకారం రాజ్యాంగ కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టులు, ఇతర కోర్టులోని కేసుల పరిష్కారం కాలపరిమితి విధించకూడదు. అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే అట్లాంటి ఆదేశాలు జారీ చేయాలి. కేసుల ప్రాధాన్యత నిర్ణయించే అధికారం సంబంధిత కోర్టుగా విడిచిపెట్టాలి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆ న్యాయస్థానాల న్యాయమూర్తులకి తెలుస్తుందని ధర్మాసనం పేర్కొన్నారు. కాబట్టి ఇక ఎన్ని దశాబ్దాలైనా పట్ట చేయి కేసులైనా సరే